టీవీ రిపోర్టర్ నేను ఇక్కడ పనిచేస్తాను. నేను మా సందూరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో యూరియా సక్రమంగా అందడం లేదు మాకు రైతులకని నాకు వాయిస్ ఇచ్చినారు. నేను దాన్ని తీసుకొని పబ్లిక్ చేసినాను. చేసిన తర్వాత ఈరోజు జిల్లా అధికారులు తనిఖీ చేయడానికి వచ్చినారు. విచారణకు రమ్మని పిలిచారు. విచారణ పిలిచి నాకు డైరెక్ట్ ఫోన్ చేశాను. ప్రైవేట్ డైరెక్టర్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ నేను ఇస్మాయిల్ మాట్లాడుతున్నాను. ఇట్లా దీని కాడికి దాన్ని విచారణ అధికారులు వచ్చినారు, మాట్లాడతారంటారా అని. అంటే సర్లేని మేము పోయినాం. పోతే అక్కడ ఆ విచారణ దగ్గర సొసైటీ బ్యాంక్ చుట్టూ ఒక 100-150 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజలు ఉన్నారు. అందులో కృష్ణారెడ్డి మండల కేంద్ర కృష్ణారెడ్డి ఉన్నాడు. అందరూ మాట్లాడుతున్నారు ఏం జరిగింది, ఎటువంటి తెచ్చావు ఏం లేదంటే మాకు ప్రజలు వాయిస్ ఇచ్చినారు, మాకు అందరం లేదని అని అధికారులు విచారణ కోరుకునేవాడు. అంటే చూసిన కన్నారు చూసినాడు. నేను కూడా మా అదే ఊరే సొసైటీ బ్యాంక్ మాకు సక్రమంగా ఇవ్వడం లేదు, అందుకు నేను వాళ్ళు రాసి పంపించానని చెప్పిన. నేను ఎట్లా నువ్వు అది రాయవద్దు మేము చెప్పేటి నాల్సిందే నువ్వు అది ఎట్లుంటామని కృష్ణారెడ్డి వచ్చి నా మీద దాడి చేసినారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. లంజా కూడా అవి పెట్టుకుంటూ వచ్చి దాడి చేసినారు. దాడి చేసి మేము స్టేషన్కి పోయాం. దాడి చేసిన తర్వాత ఎస్ఐ గారికి అడిగాం. ఎస్ఐ కాడికి పోతే ఏం జరిగింది ఆయన అన్నారు. చెప్పండి సార్, ఇక్కడ దాడి జరిగింది సార్, ఇక్కడ తనిఖీని పిలిచి కొట్టినారు సార్ అని. కొట్టినారంటే ఇల్లు దొబ్బుకున్నారంట కదా, బాగా జరిగిందంటే కొట్టలేదంటే లేదు సార్ కొట్టినారని చెప్పింది. అంటే చూసుకోవాలబ్బా నువ్వు కొన్ని చూసుకుని పోతున్నారా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినాడు. కానీ కేసు ఫైల్ చేయలేదు. అందుకోసం మేము నంద్యాల పెద్ద హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ చేయించి సార్తో మాట్లాడి కళ్ళు జరిగింది దెబ్బ. ఏం ప్రాజెక్ట్ ఇచ్చినావు నన్ను ఏరియా దాడి జరిగిన కేసు కట్టి నాకు న్యాయం జరగాలి. ఆమె దాడి చేసిన వారిపై కేసు కట్టి దాడి చేసిన వాళ్ళు ఎవరన్నా ముమ్మడి నాకు టీడీపీ మండలం బండాకి మండలం టీడీపీ